బుధవారం లోక్సభలో జరిగిన వక్కు సవరణ బిల్లుకి 280 మంది అనుకూలంగా ఓటింగ్ చేస్తే వ్యతిరేకంగా 232 మంది ఓట్లు వేయడం జరిగింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఒక మోడీ సర్కారు అలాగే ఈ చంద్రబాబు నాయుడు కూటమి అందరూ కలిసిన ఈ పన్నాగంలో ముస్లిం మైనారిటీలకు ద్రోహం చేసినట్టుగా ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ముస్లింలకు అన్యాయం చేస్తూ ముస్లింకి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాలరాస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అలాగే పార్లమెంట్ సాక్షిగా మైనారిటీలకు ఉన్న హక్కులను కాలరాస్తూ ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే బిల్లుతో ముస్లిం వర్గాలపై ఎన్డీఏ కూటమి కుట్రలు బయటపడ్డాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్న ఎంపీలతో పార్లమెంట్లో వక్కు సవరణ బిల్లుకి ఆమోదించి మరి ఇక్కడికి వచ్చేసి ముస్లిం మైనారిటీలకి నేను అండగా ఉంటాను, నేను మీ అందరికీ తోడుగా ఉంటాను, మీ హక్కులను నేను కాపాడుతాను అని చెప్పేసి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నారా హమారా అనే మహాసభలో ముస్లిం మైనారిటీలకి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడితే ముస్లిం మైనారిటీలకి దేశద్రోహులుగా చిత్రీకరించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు ముస్లింల హక్కులను కాలరాస్తూ ఏదైతే ఒక్క ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ బడాబాబులకు దారాదత్తం చేయడానికి ఆయన అంగీకరించడం, ఈ కూటమి ప్రభుత్వానికి ఒతాస్తు పలకడం, ముస్లిం సమాజానికి ఎనలేని ద్రోహం చేసినట్టుగా ముస్లిం సమాజం మొత్తం చంద్రబాబు నాయుడికి ముస్లింల ద్రోహి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులకి భిన్నం కలిగిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు కూటమి ప్రభుత్వం ద్వారా ఆయన ఏదైతే వక్కు సవరణ బిల్లుకి మద్దతు పలకొద్దని చెప్పేసి ఎంతమంది చెప్పినా కూడా వినకుండా ఆయన ఆ వక్కు సవరణ బిల్లుకి మద్దతు పలకడం, దాని ద్వారా ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేయడం, ఆయన ఆది నుంచే ఎన్ఆర్సీ టైంలో కూడా ఆయన ముస్లింలకు అండగా నిలబడలేదు. ముస్లింలకు అండగా నిలబడిన నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇచ్చి వక్కు సవరణ బిల్లుకి మనం ఓటింగ్ చేయకూడదు, మనం వక్కు సవరణ బిల్లుకి మేము వ్యతిరేకం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే వక్కు సవరణ బిల్లు పార్లమెంటు రాగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇస్తూ మేము ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటున్నాం, మేము ఎప్పుడు ముస్లిం మైనారిటీకి అండగానే ఉంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎన్ఆర్సీ టైంలో అసెంబ్లీ సాక్షిగా నేను ఎన్ఆర్సీకి వ్యతిరేకం అని చెప్పి బిల్లు పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్సీకి చోటు లేదని చెప్పి చెప్పడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు అనేక చట్టాలు నల్ల చట్టాలు తీసుకొస్తుంటే కూడా దానికి ఒతాస్తు పలుకుతూ మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమై ఎన్డీఏ కూటమికి ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన మద్దతు పలుకుతూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ఈ యొక్క సవరణ బిల్లుతో ముస్లిం మైనారిటీలకు ద్రోహం చేశారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అలాగే ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకి తారుమారు చేస్తూ ఇచ్చిన ఈ బిల్లుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ, ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఏదైతే మా హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాలరాస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలోనే అందరూ కూడా కావాలని చెప్పేసి ముస్లింల ద్రోహిగా చిరస్థాయిగా నిలిచిపోతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముస్లింలకు అండగా నిలబడ్డారు.
ముస్లింలకి నేను ఉన్నానని భరోసా కల్పించారు. ఆయనకి ముస్లిం సమాజం తరపున ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎల్లి వేళలా నేను ముస్లింకి అండగా ఉంటాను అని చెప్పి ముస్లిమ్స్కి పెద్దపీట వేసి ముస్లిమ్స్ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి అంబాసిడర్ పాయింట్ని గన్నవరానికి ఏర్పాటు చేస్తే ఆ అంబాసిడర్ పాయింట్ని తీసేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. అలాగే ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా హాజీలకు కూడా ₹1,00,000 ఇస్తానని చెప్పేసి రాయితీలు ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రాయితీలు కూడా ఇవ్వలేకపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 80,000 చొప్పున ₹14 కోట్ల హజ్ యాత్రికులకు రాయితీలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఏ ఒక్క హామీలు నెరవేర్చకపోగా ముస్లిం సమాజంలో ఒక ద్రోహిగా నిలబడిపోయిన చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దేశ ప్రజలే బుద్ధి చెప్తారు. దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ, రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ, సమాజం మొత్తం బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైనా మేలు కోరే నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి గారే. ముస్లింల మేలు కోరే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నట్టు మా ముస్లిం సమాజం మొత్తం ఆయన వెంటే నడుస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.